ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. యోబు గ్రంథము 29వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు యోబు ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏమని? నేను నా పూర్వకాలంలో ఉన్న క్షేమకాలంలో ఉన్న నా పూర్వస్థితి దేవుడి యొక్క కనికరముతో కృపతో నింపబడిన నా పూర్వస్థితిలో ఎలాగైతే ఉన్నానో అలాగే ఇప్పుడు ఉంటే ఎంత బాగుండునో అనుకుంటున్నాడు. అంటే తన కష్టము అది మామూలు కష్టం కాదు, ఎంతో వేదనకరమైన కష్టము. సమస్తముల విషయంలో బాధాకరమైన ఇబ్బందుల్లో యోబు ఉన్నప్పుడు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు యొక్క కాపుదల ఉన్న రోజుల్లో నా స్థితి ఎంత క్షేమంగా ఉందని తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా, నేను అడుగు పెట్టు చోటెల్లా నేతిలో పడెను, బండ నుండి కూడా నూనె ప్రవాహముగా కారును అని రాయబడి ఉందంటే, నేను ఎక్కడ ప్రతి పనిలో అడుగు పెట్టు ప్రతి చోటులో కూడా నాకు విజయం అనేది నేను పొందుకున్నాను. ప్రతి విషయంలో నాకు అపజయమే లేకుండా విజయంతో ఆశీర్వాదంతో నా జీవితం సాగింది. అంతేకాదు బండ నుండి నూనె ప్రవహింప లాగా నా పరిస్థితి ఉందంటే నిజంగా బండ నుండి నూనె వస్తుందని అర్థం కాదు. యోబు బహు వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఉపమాన రీతిగా తన యొక్క స్థితిని ఊహించుకుంటా అంటే, మోషేని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే కర్రతో బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవాహంగా కారాయి. అంటే దేవుడు అక్కడ సూచక క్రియ అద్భుతం చేయడం జరిగిందంటే కర్రతో బండను కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీళ్లు ప్రవాహంగా రావడం జరిగింది. అలాగే యోబు కూడా బండ నుంచి నీరు కాదు, నేను తన జీవితంలో సాక్ష్యం ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే బండ నుంచి నూనె ప్రవాహంగా కారడం జరిగిందంటే తనంత క్షేమస్థితిలో ఉన్నాడంటే అంతగా దేవుడు ఆ కంచెను కాపుదలను వేసి ఆశీర్వదించిన యోబు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ తన గురించి తాను బాధపడుతూ ఉన్నాడంటే, ప్రియా దేవుని జనాంగమా, మన జీవితంలో కూడా మన జీవిత ప్రయాణం అంతా ఒకేలాగా సాగదు. క్షేమకరమైన స్థితి ఉంటుంది, విజయ పదంలో నడిచిన స్థితి ఉంటుంది, కష్టాల కొలిమిలోకి వెళ్ళి ఓటమిల వెంటంటే ఓటమి ఎదురైందంటే మనలో ఏ టాలెంట్ లేదని కాదు. కొన్నిసార్లు ఎంతగా టాలెంట్ ఉన్నా కూడా ఓటములు అనేవి ఎదురు నిలుస్తాయి. అంటే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, ప్రతిదానికి సమయం కలదు, మనం గెలుచుటకు సమయం కలదు. ప్రతి విషయంలో ఒక వ్యక్తి విజయ పదంలో నడవాలంటే అది సమయం అనుకూలంగా ఉండాలి. కాబట్టి ప్రియా దేవుని జనాంగమా, మన జీవిత ప్రయాణంలో ఓటమి అనేది కొన్నిసార్లు చెవి చూడాల్సి వచ్చినప్పుడు నిరుత్సాహపడవద్దు. మళ్ళీ యోబు జీవితంలో తన పూర్వస్థితిని దేవుడు కృపచేత జ్ఞాపకం చేసుకొని తన పూర్వస్థితి కంటే ప్రసంగి గ్రంథంలో రాయడం జరిగింది. అంటే అదృష్టవశం చేతనే కాలవశం చేతనే కొన్ని మనం జీవితంలో పొందుకోగలుగుతామంటే, మనలో టాలెంట్ ఉన్నా మనలో సామర్థ్యం ఉన్నా కొన్నిసార్లు ఓటమిల గుండా ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాక్యం చూస్తున్న ఎవరైనా నీవు ఓటమి గుండా వెళ్ళినప్పుడు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తగిన సమయమందు తగిన కాలమందు దేవుడు ఇచ్చించే దేవుడు. కాబట్టి ఈ స్థితి క్షేమకరమైన స్థితి అయినా బాధాకరమైన స్థితి అయినా వాక్యం చూస్తున్న నీవు ఈరోజు కష్టాల గుండా వెళ్ళినప్పటికీ నా క్షేమస్థితి నా పూర్వస్థితి రాదేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. పూర్వస్థితి కంటే రెట్టింపు స్థితి ఆశీర్వదించే దేవుడే నజరేయుడైన యేసు. కాబట్టి ప్రభు యందు విశ్వసించు, ధైర్యించు, ప్రార్థించు. నీ స్థితిని మార్చే దేవుడికి నీ జీవితమును నీ పరిస్థితులను అప్పజెప్పి నువ్వు నెమ్మదితో ప్రభు విషయంలో భక్తి చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు అన్ని విషయంలో మేలు చేసే దేవుడు నజరేయుడైన యేసు. ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక. ఆమేన్.